హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ సింక్ తెలుగు. ఈరోజు సీరియల్ వచ్చేసి గుండె నిండా గుడి గంటలు. మరి ఈ సీరియల్లో ట్విస్ట్ ఏంటి, అసలు ఈరోజు ఏం జరగబోతుంది ఈ ఎపిసోడ్లో చూడాలంటే వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక ప్రభావతి అయితే వాళ్ళిద్దరు కోడళ్ళు బయటకు వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇక అక్కడ శృతి మరియు రోహిణి అయితే ఉంటారు. ఇప్పుడు నల్లపూసల ఫంక్షన్ అంత గ్రాండ్గా చేసి ఇప్పుడు ఈ పసుపు తోటతో బయటికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, అసలు నువ్వు ఇలా ఎలా వెళ్ళగలుగుతావు అని చెప్పేసి ప్రభావతి అయితే రోహిణి అంటుంది. ఎవరు అనుకుంటారు, మీరా, నేనా, రోహిణినా, లేకపోతే బయట జనాలా అని చెప్పేసి శృతి అంటుంది. ఏంటమ్మా అలా అంటావు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. మరి ఇదివరకు కూడా రోహిణి ఇలాగే తిరిగింది కదా, దానికి ఇలా ఎందుకు మీరు ఇలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి శృతి అడుగుతుంది. ఆ ఫంక్షన్ ముందుకు రోహిణి పసుపు తాడుతోనే కదా తిరిగింది. ఇప్పుడు మొత్తం బంగారం మీద వేసుకొని తిరుగుతున్నట్లు అంత బాధపడిపోతున్నారేంటి? పసుపు తాడుతో తిరిగేది అయినా రోహిణి ఒక్కతేనా, మీనా కాదా? తను కూడా తిరుగుతుంది కదా, తను మాత్రం పసుపు తాడుతో తిరిగితే మీరెందుకు ఇంత బాధపడరు అని చెప్పేసి శృతి అయితే క్వశ్చన్ చేస్తుంది. అయినా ఇంటి కోడలు రోహిణి ఒక్కతే కాదు కదా, ఏ మన మీనా కాదా ఇంటి కోడలు అని చెప్పేసి శృతి అంటుంది. ఏంటమ్మా నువ్వు మీనా తరపున నాతో గొడవ పడుతున్నావు అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది. మరి ఏంటి ఆంటీ, సోఫా కొనిచ్చినందుకు అది రిటర్న్ పంపినందుకు బాలుని తప్పే అంటున్నాను, అది తప్పు కాదని నేనేం అనట్లేను. కానీ రోహిణి ఇలా తాళి అమ్మి పైసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మా అమ్మ ఏమన్నా పైసలు అడగలేదు కదా, ఇలా తాళి అమ్మేసి ఇవ్వాలన్న తనేం చెప్పలేదు కదా, అలా ఇవ్వాల్సిన అవసరం తనకేంటి అని చెప్పేసి శృతి అంటుంది. అలా అనగానే రోహిణి అయితే షాక్ అవుతుంది. అలా కాదు శృతి, అది పైసలు ఇవ్వకపోతే ఆ ఆంటీ మా గురించి తప్పుగా అనుకుంటుంది, అలా అనుకోకూడదు అని చెప్పేసి నేను అలా చేశాను. అయినా పైసలు ఇవ్వాలని చెప్పేసి నాకు ఆత్మాభిమానం ఎక్కువ ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదా, అందుకనే నేను అలా చేశాను. పైసలు ఇవ్వాల్సి వచ్చింది, నా తరపు నుండి ఇచ్చాను, ఆంటీ ఏం అడగలేదు అని చెప్పేసి రోహిణి అంటుంది. అలా ఇచ్చిన దానివి నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్, అవునమ్మా తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాలాగని అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఆమె రోహిణి వాళ్ళ నాన్న దగ్గర మనీ తీసుకోదు అని చెప్పేసి శృతి అంటుంది. ఆ మాటకి రోహిణి అయితే షాక్ అవుతుంది. అలా కాదమ్మా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇప్పుడు నేను డబ్బింగ్ చేసే సీరియల్లో కూడా హీరోయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటుంది, తను కూడా రోహిణి లాగానే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఇక శృతి అయితే మీనా తరపు నుండి అయితే బాగా ఆర్గ్యూ చేస్తుంది. తర్వాత వాళ్ళు ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాగా, సరే ఆంటీ వదిలే శృతి, ఎలాగైనా నాకు మనోజ్ తాళి కొనిస్తాడు ఆ నమ్మకం నాకుంది, ఇక వదిలే అని చెప్పేసి రోహిణి శృతితోటి అంటుంది. సరే ఆంటీ నాకు పార్లర్కి లేట్ అవుతుంది నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడ నుండి రోహిణి వెళ్ళిపోతుంది. ఆంటీ నేను కూడా బయలుదేరుతాను, డబ్బింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తుంది. అక్కడ నుండి ఇద్దరు కోడళ్ళు వెళ్ళగా ప్రభావతి అయితే ఆలోచిస్తుంది. బాలు ఉండగా ఇంట్లో ఎప్పుడు గొడవలే ఉండేది, బాలుతోనే అనుకుంటే ఇప్పుడు శృతి కూడా నన్ను ఆర్గ్యూ చేయడం, క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది అని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటుంది. మీనా కిచెన్లో ఎప్పటిలాగా పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడ మీనా అయితే పాలు వేడి చేస్తూ ఒకటే తుమ్ముతూ ఉంటుంది. బాలు వచ్చేసి, మీనా నేను వెళ్ళొస్తాను, బయటికి వెళ్ళే పని ఉంది, ఆర్డర్ ఉంది, కారు కొంచెం పనిలో ఉంది అందుకని వెళ్తున్నాను అని చెప్పేసి బాలు అంటాడు. సరే అండి అని చెప్పేసి తుమ్ముతుంది. ఏంటి మీనా బయటికి వెళ్ళే ముందు తుమ్ముతున్నావు అని చెప్పేసి అంటాడు. కొద్దిసేపు ఆగండి అని చెప్పేసి అంటుంది. ఇదేంటి పాలా అని చెప్పేసి అవును అని చెప్పేసి అంటారు. మరి పాలు కొన్ని ఈలోగా మీరు రెస్ట్ తీసుకోండి, ఈ పాలు తాగండి అని చెప్పేసి మీనా ఇస్తుంది. ఏంటి మీనా కోల్డ్ బాగా సర్దైనట్టుంది అని చెప్పేసి అడుగుతాడు. అవునండి కొంచెం టైర్డ్గా ఉంది, కాస్త అలసిపోయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి మీనా అంటుంది. సరే మీనా మళ్ళీ బాలు మళ్ళీ బయలుదేరుతాడు. మీనా అయితే మళ్ళీ తుమ్మడం జరుగుతుంది. సరే మీనా నేను ఇక్కడనే ఉంటాను, మనం బయటకు వెళ్దామా అని చెప్పేసి అడుగుతాడు. ఏమొద్దు కానీ మీరు వెళ్ళండి, ఏం కాదు అని చెప్పేసి పంపిస్తుంది. అలా వెళ్ళాక మీనా అయితే చాలా టైర్డ్గా ఉంటుంది. మిరియాల పాలు చేసుకొని తాగడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు బాలు.
ఇక బయట అయితే రోహిణి పార్లర్‌కి వెళ్ళడం జరుగుతుంది కదా! అక్కడ వాళ్ళ ఫ్రెండ్‌ని కలుసుకుంటూ ఉంది. "ఏంటి రోహిణి ఎలా ఉన్నావు? ఈ పసుపు తాడేంటి మెడలో?" అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. "ఏమీ లేదు మొన్న శృతి వాళ్ళ అమ్మకి ఇలా 1,50,000 పెట్టి సోఫా సెట్ తీసుకుంది. ఆ సోఫా సెట్‌ని రిటర్న్ చేశాడు బాలు. అలా ఈ రిటర్న్ చేసిన మనీ కోసం ఈ తాళిని నేను బయట పెట్టేసి మనీ తీసుకురావడం జరిగింది. అందుకనే నేను ఇలా పసుపు తాడేసుకున్నాను" అని చెప్పేసి రోహిణి అంటుంది. "అయ్యో! మరి మీ తోటికోడళ్ళ ముందల నువ్వు చాలా చులకనగా ఉంటావు కదా! ఇలా పసుపు తాడేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? నీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది కదా! ఆ మనీ పెట్టి గోల్డ్ కొనుక్కోవచ్చు కదా!" అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. "లేదు, ఈ పసుపు తాడు ఇలా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాలు తప్పు చేశాడని గుర్తొస్తుంది. మనోజ్ కూడా నాకు సపోర్ట్‌గా ఉంటాడు" అని చెప్పేసి రోహిణి అంటుంది. "అదేంటి అలా ఎలా ఉంటాడు?" అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. "అదేంటో నీకు తెలీదులే, నేను తర్వాతకి చెప్తాను" అని చెప్పేసి రోహిణి అంటుంది. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లో చూసుకుంటే మీనా అయితే బాగా జలుబుతో ఉండి తను బాగా టైర్డ్ అయిపోయి చైర్‌లో కూర్చొని ఉంటుంది. బాలు అయితే ఈలోగా బయట పని అయిపోగొట్టుకొని ఇంటికి రావడం జరుగుతుంది. తను లోపలికి రాబోతూ ఉండగా మీనా అక్కడ టైర్డ్‌గా పడుకోవడం జరుగుతుంది చైర్‌లో. "ఏమైంది మీనా, ఇలా ఉన్నావేంటి?" అని బాలు అడుగుతాడు. "ఏమీ లేదండి" అని చెప్పేసి అంటుంది. "చూసావా, నేను బయటకు వెళ్ళేసి వచ్చేలోగా నీకు ఫీవర్ కూడా వచ్చేసింది. మార్నింగ్ చూస్తే సర్దుంది. బాగా కోల్డ్ అయింది. ఇప్పుడొచ్చేసరికి బాగా ఫీవర్ కూడా వచ్చింది. నేను అందుకనే చెప్పాను. నేను ఉంటానంటే నువ్వు వద్దని చెప్పావు" అని చెప్పేసి బాలు అంటాడు. "ఏం లేదండి, పర్లేదు" అని చెప్పేసి అంటుంది. "కానీ ఇంత టైర్డ్‌గా ఉన్నావు, వెళ్లి పడుకోవచ్చు గదా!" అంటే "ఎక్కడ పడుకోవాలి?" అని చెప్పేసి మీనా అడుగుతుంది. "ఎక్కడ పడుకోవాలంటావేంటి? వెళ్లి మనోజ్ గాని రూమ్‌లో పడుకో" అని చెప్పేసి బాలు అంటాడు. "ఈలోగా నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో మీనా" అని చెప్పేసి మీనాకైతే బాలు చెప్పేసి వెళ్తాడు. "సరే అండి" అని చెప్పేసి మీనా వెళ్ళి మనోజ్, రోహిణి వాళ్ళ రూమ్‌లో పడుకోవడం జరుగుతుంది. ఈలోగా బాలు బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా బయట నుంచి అయితే మనోజ్, రోహిణి ఇంట్లోకి రావడం జరుగుతుంది. మనోజ్ అయితే "నేను చాలా టైర్డ్‌గా ఉన్నాను రోహిణి. నాకు చాలా అలసిపోయినాను. నేను పోయి పడుకుంటాను" అని చెప్పేసి మనోజ్ అంటాడు. "సరే వెళ్ళు మనోజ్, నేను పాలు తీసుకొనొస్తాను" అని చెప్పేసి రోహిణి కిచెన్‌లోకి వెళ్తుంది. ఇక మనోజ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ మీనా కింద పడుకొని ఉంటుంది. అది చూసిన మనోజ్ అయితే కోపంగా ఫీల్ అయ్యి "అమ్మ! అమ్మ!" అనుకుంటూ అరుచుకుంటూ వెళ్తాడు. "ఏంట్రా ఏమైంది?" అని చెప్పేసి అందరూ షాక్‌గా వస్తారు. ఎందుకు ఇలా అరుస్తున్నాడు అని చెప్పేసి ప్రభావతి, రోహిణి అయితే కిచెన్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు. "ఏంటి అసలు డే టైమ్‌లో కూడా నా రూమే దొరికిందా పడుకోవడానికి? ఇక్కడనే ఎందుకు పడుకోవాలి? మీనా ఇప్పుడు ఇంత తొందరగా నా రూమ్‌లో పడుకుంది. నేనెక్కడ పడుకోవాలి? ఆఫీస్‌లో బాగా అలసిపోయి వచ్చాను. చాలా టైర్డ్‌గా ఉందని" చెప్పేసి మనోజ్ అంటాడు. "అది అక్కడెందుకు పడుకుంది? అయినా ఈ టైంలో మీనా పడుకోదు కదా! అక్కడెందుకు పడుకుంది?" అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఆ అరుపులకి మనోజ్ వాళ్ళ నాన్న కూడా కిందికొస్తాడు. "ఏంటి, ఎందుకలా అరుస్తున్నారు? ఏం జరిగింది?" అని చెప్పేసి అంటాడు. "ఏం లేదు, మేమేమో అరుస్తున్నట్టు వినిపిస్తుందా? మీకేం చెప్పినా అరిచినట్టే అనిపిస్తుంది" అని చెప్పేసి ప్రభావతి అయితే వాళ్ళ ఆయనతో అంటుంది. "అది అరిచేటట్టుగా 10 మందికి వినిపించేలా అరిస్తే అరుపులే అంటారు. ఒక్కరికి వినిపించేలా అరిస్తే అది అరుపు అనరు, పిలుపు అంటారని" చెప్పేసి ఆయన అనడం జరుగుతుంది. "ఏం లేదు, మీనా వెళ్ళి మనోజ్ వాళ్ళ రూమ్‌లో పడుకుందంట. అయినా ఈ టైంలో పడుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు నైటే కదా పడుకోవాల్సింది. మీనా కావాలనే చేస్తుంది ఇదంతా. కావాలని ఇలా మాట్లాడుతుంది, చేస్తుంది. వాళ్ళ అమ్మగారు సుత్తాదేమైనా ఈ టైంలో పడుకుంది. మనోజ్ అలసిపోయి వస్తాడు. అక్కడి నుంచి ఈ టైంలో వీళ్ళు అలసిపోయి వస్తారని తెలుసు కదా! ఇప్పుడు కావాలని కాకుండా ఎలా పడుకుంది పోయి" అని చెప్పేసి ప్రభావతి అయితే సీరియస్‌గా అనడం జరుగుతుంది. మీనా ఈ టైంలో పడుకోదు. అయినా పడుకుందంటే తనకి హెల్త్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఉంటుంది. నువ్వు ఈ దానికి అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం తప్పు కాదా? నీకు మర్యాదగా అనిపిస్తుందా? అని చెప్పేసి వాళ్ళ ఆయన ప్రభావతిని అడగడం జరుగుతుంది. మరి లేకపోతే ఏంటండి అని చెప్పేసి అలా సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళంతా అలా అని ప్రభావతి వాళ్ళ ఆయన వెళ్లి పడుకుంటాడు. ఈలోగా మనోజ్ అయితే "నాకు చాలా ఇరిటేటింగ్‌గా ఉంది. చాలా టైర్డ్‌గా ఉంది. నేను అలసిపోయానమ్మా. నాకు నిద్ర వస్తుంది. నేను బయట దోమలతోని నేను పడుకోలేను" అని చెప్పేసి అంటాడు. ప్రభావతికైతే కోపం వస్తుంది. మీనా దగ్గరికి వెళ్ళిపోతుంది ఈలోగా. మీనా రూమ్‌లో పడుకుందాం. మీనానైతే లేపడానికి పైకి సీరియస్‌గా వెళ్తారు. ఇక మీనానైతే "ఏ మీనా, లే, పైకి లే" అని చెప్పేసి ప్రభావతి గట్టిగా అంటుంది. ఆ మీనా అయితే షాక్‌గా లేస్తుంది. "ఏమైంది అత్తయ్య ఇలా అరుస్తుందని" చెప్పేసి లేస్తుంది. "ఏంటి అత్తయ్య ఏమైందని" చెప్పేసి మీనా అడుగుతుంది. "నువ్వేంటి ఇక్కడ పడుకున్నావా?" అని చెప్పేసి మీనానైతే అడుగుతుంది. "జ్వరంగా ఉంది అత్తయ్య. చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది" అని చెప్పేసి మీనా చాలా ఫీల్ తోటి అంటుంది.
నువ్వు నాటకాలు చేస్తున్నావా? నువ్వు యాక్షన్ చేయాల్సింది ఇప్పుడేనా? అసలు ఇలా యాక్టింగ్ చేస్తున్నావేంటి? నీకు ఫీవర్ ఇప్పుడొచ్చిందా? ఈ రూమ్‌లో కావాలనే పడుకున్నావా నువ్వు ఫీవర్ వొంకతో అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. లేదత్తయ్య అలానే ఏం లేదు. నాకు నిజంగానే మార్నింగ్ నుండి చాలా టైర్డ్‌గా ఉంది అని చెప్పేసి అంటుంది. నువ్వు ఇలాంటి మాటలు నాకు చెప్పకు అని చెప్పేసి కిందకి తీసుకొనొస్తుంది. నడు బయటికి నడు అని చెప్పేసి మీనాని చేయి పట్టుకొని కిందికి లాక్కొనొస్తుంది. ఇంకా ఈ మాటలన్నీ బాలు అయితే గర్వంలో ఉండి వింటాడు. అది మీనాని అలా గుంజుకొస్తూ ఉండగా బాలు అయితే అక్కడి నుండి చూస్తాడు. అసలు ఏం జరిగింది? ఇలా ఎందుకు తీసుకొస్తుందని చెప్పేసి చాలా సీరియస్‌గా చూస్తాడు. ఇక వాళ్ళందరూ మీనాని కిందకి తీసుకొచ్చాక మనోజ్, రోహిణి వీళ్ళంతా బాలుని చూసి షాక్ అవుతారు. వామ్మో! బాలు చూసేసాడు. ఇప్పుడు మీనా నుండి ఈ గొడవ చేస్తాడు అని చెప్పేసి అందరూ అలా అనుకుంటారు. బాలు అయితే లోపలికొస్తాడు. సీరియస్‌గా ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి బెంచ్ పైన వేయడం జరుగుతుంది. అక్కడ వేసి ఏంటి ఏమైంది? ఇప్పుడు మీనాని ఇలా తీసుకురావాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి ప్రభావతి పైన సీరియస్‌గా చూస్తాడు. ఇక వాళ్ళ నాన్న వస్తాడు. ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నారు? ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు? అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతాడు. ఏం లేదు నాన్న. చాలా మాటలు అనేసి కిందికి లాక్కొని వచ్చింది అమ్మ మీనాని. ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? మీనా నేను పొద్దున పోతుంటే చాలా కోల్డ్ అయింది. ఇప్పుడు ఫీవర్‌గా ఉంది. ఇప్పుడు ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేనే వాళ్ళ రూమ్‌లో పడుకోమని చెప్పాను. ఇలా తీసుకొని చేయి పట్టుకొని కిందికి లాక్కొని రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి బాలు అయితే వాళ్ళ నాన్న అడుగుతాడు. నువ్వసలు మనిషివేనా? ఇలా తయారవుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి కోడల్ని అలా జ్వరంతో పడుకున్న కోడల్ని అలా కిందకి గుంజుకొని వస్తారసలు? కొంచెమన్నా నీకు మర్యాద లేదా? నువ్వసలు మనిషివేనా? ఎందుకిలా తయారవుతున్నావు ప్రభా నువ్వు? నన్నైతే ఇలా మర్యాద లేకుండా అసలు నాకు మర్యాద లేకుండా చేస్తున్నావు. ఇలా చేయడం అసలు మంచిది కాదు అని చెప్పేసి కోడల్ని ఇలా గుంజుకొని వస్తారు. జ్వరం వచ్చి పడుకున్న కోడల్ని అని చెప్పేసి అలా ఆయన తిట్టడం జరుగుతుంది ప్రభావతిని. ఈలోగా అయితే బయట నుండి శృతి, బాలు లోపలికొస్తారు. ఏం జరిగింది ఆంటీ? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? ఎందుకు గొడవ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటారు. ఏం లేదమ్మా ఇక్కడ రూమ్ గురించే గొడవ అని చెప్పేసి ప్రభావతి అయితే అనడం జరుగుతుంది. ఎప్పుడు ఇదే గొడవనా? ఎప్పుడు రూమ్ గురించేనా గొడవనా? ఇదేమైనా లాడ్జా అని చెప్పేసి అడుగుతారు. అసలు రూమ్ గురించే గొడవ అవుతుంది. మీనా జ్వరం వచ్చి పైన పడుకుంటే ఇలా లాక్కొని వచ్చింది అని చెప్పేసి బాలు అంటాడు. ఏంటి ఆంటీ రావడం మీరసలు మనిషిలాగా కూడా బిహేవ్ చేయట్లేదేంటి? ఇలా తయారవుతున్నారు. పాపం మీన ఏం చేసిందని మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు? మీనకి అసలు ఇలానేనా మీరు చేసేది? కొంచెమన్నా మర్యాదపూరితంగా లేదు మీరు చేసేది అని చెప్పేసి శృతి అంటుంది. మా బా మనోజ్ అయితే చాలా అలసిపోయి వచ్చాడు. మీనా ఇలా పడుకుంది రూమ్‌లో. మరి మీ రూమ్‌కొచ్చేసరికి మీరేం చేస్తారు? మేము కూడా చూస్తామని చెప్పేసి రోహిణి అంటుంది. మా రూమ్‌కొచ్చేసరికి మేము చేసేదేముంది? బాలు, మీనాకి రూమ్ ఇచ్చేసి మేము ఆ 1 వీక్ మా పుట్టింటికి వెళ్ళి అక్కడ ఉంటాము అని చెప్పేసి శృతి అయితే అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఆల్రెడీ ఇంత ప్లానింగ్‌లో ఉన్నావమ్మా నువ్వు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అంటుంది. అలా కాదత్తయ్య. మరి ఇలా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి అంటుంది. ఈ మాట విన్న బాలు అయితే డబ్బుడమ్మ చెప్పింది తప్పేంటి? ఇలా గుంజుకొని ఇలా తీసుకొని రావాల్సిన పనులుండవు కదా అప్పుడు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యను గుంజుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ చుట్టూ గుంజుకొని తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా గుంజుకొని వచ్చింది, ఇలా తీసుకొని వచ్చింది అని చెప్పేసి ఒక 3, 4 రౌండ్స్ అయితే వేస్తాడు. మనోజ్‌ని గుంజుకొని వెళ్తాడు. మీనాని ఎలా అయితే కిందికి ప్రభావతి తీసుకొచ్చిందో అలా కిందికి తీసుకొని వస్తాడు. ఇక బాలు, శృతి అయితే చాలా నవ్వుకుంటారు అలా తీసుకొని వస్తుండగా. ఇక రోహిణి అయితే బాలు ఆపు అని చెప్పేసి గట్టిగా అంటుంది. ఇలా మాట్లాడుతున్నందుకు మీరు అసలు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. నేను ఒక సొల్యూషన్ చెప్తాను అని చెప్పేసి బాలు వాళ్ళ నాన్న ఒక సొల్యూషన్ చెప్తాడు. బాలు, మనోజ్, నేను ఒక రూమ్‌లో పడుకుంటాము. ప్రభావతి, మీనా, రోహిణి ఒక రూమ్‌లో పడుకోండి అని చెప్పేసి అంటారు. ఇక ఇద్దరికి రూమ్స్ అయితే ఈక్వల్ అయిపోతాయి. అలా వాళ్ళు పడుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ అయితే మరి ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.